పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అప్పుడు నోహావును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనం. మమ్మల్ని మితి లేకుండా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి మరొక మారు మీకు కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వీడియో ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి జీవితాల్లో ఉన్న భయాలను, ఆందోళనలను ఈరోజు మీ వాక్యము ద్వారా తొలగించి వారికి నిరీక్షణను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయాన మరో అద్భుతమైన వాగ్దానముతో మీ ముందుకు వచ్చాను. బహుశా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎన్నో భారాలతో, గుండె నిండా ఆందోళనతో ఈ వాక్యాన్ని వింటూ ఉండి ఉండవచ్చు. నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నాకున్న ఈ సమస్యల సుడిగుండము నుండి నన్ను, నా కుటుంబాన్ని ఎవరు బయటపడేస్తారు అని ఒంటరిగా కన్నీరు విడుస్తున్నారా? అయితే ధైర్యము తెచ్చుకోండి, కన్నీరు తుడుచుకోండి. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు మీకోసమే, మీ కుటుంబ భవిష్యత్తు కోసమే ఒక అద్భుతమైన మాటను సిద్ధము చేసి ఉంచాడు. ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నోసార్లు ఊహించని తుఫానులు, కష్టాలనే వరదలు ముంచెత్తుతూ ఉంటాయి. అల్లు పెరుగని పోరాటాలు మనల్ని కృంగదీయాలని చూస్తాయి. దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం ఎక్కడికి పరిగెత్తాలి? మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? దానికి సమాధానమే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోహావును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అవును ప్రియులారా, ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. బయట భయంకరమైన వర్షము మొదలవుతుంది. ఆకాశము గర్జిస్తుంది. భూమి బీటలు వారుతుంది. ఎవరైతే అప్పటిదాకా దేవుని మాటను నిర్లక్ష్యము చేశారో, నోహావును చూసి పిచ్చివాడు అని నవ్వారో, వారందరూ ఇప్పుడు ప్రాణభయముతో వణికిపోతూ పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా ఆహాకారాలు. కాని ఆ మహా ప్రళయంలో ఒకే ఒక కుటుంబము అత్యంత ప్రశాంతంగా, సురక్షితముగా ఉంది. అదే నోహావు కుటుంబము. ఎందుకంటే ఆయన దేవుని మాట విని తన భార్యను, తన పిల్లలను, తన కోడళ్లను తీసుకొని దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఓడలోనికి వెళ్ళాడు. ఆ ఓడలోకి వెళ్ళగానే బయట ఉన్న వినాశనము నుండి వారిని వేరు చేస్తూ దేవుడే స్వయముగా ఆ ఓడ తలుపును మూశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో మీరు ఏ వరదను చూసి భయపడుతున్నారు? మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్న అప్పుల వరదన, అనారోగ్యమా, కుటుంబ కలహాల, లేక రేపటి గురించిన భయమా? ఎంత పెద్ద ప్రవాహమైనా సరే మీ ప్రాణాలను, మీ ఆనందాన్ని లాక్కోవాలని చూస్తున్న ఆ వరదను చూసి
ఇక ఏమాత్రము భయపడకండి. దేవుడు మీకోసము, మీ పిల్లల కోసము ఒక భద్రమైన రక్షణ ఓడను సిద్ధము చేసి ఉంచాడు. ఈరోజు మీరు తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయము, విశ్వాసముతో దేవుని వైపు మీరు వేసే ఒక అడుగు మీ ఇల్లంతటిని రక్షిస్తుంది. విడవకండి, కృంగిపోకండి. మీ పోరాటములో మీరు ఒంటరి కాదు. సృష్టికర్త అయిన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ రక్షణ ఓడలోనికి అడుగు పెట్టడానికి సిద్ధముగా ఉన్నారా? అయితే హృదయాన్ని హత్తుకునే ఒక నిజ జీవిత సంఘటనను మీకు వివరిస్తాను. ఒక సముద్ర తీర ప్రాంత గ్రామంలో ఆనంద్ అనే ఒక సాధారణ తండ్రి ఉండేవాడు. ఒకరోజు వాతావరణ శాఖ వారు భయంకరమైన తుఫాను రాబోతుంది, ఈ సముద్రపు నీరు ఊరిని ముంచెత్తుతుంది, అందరూ ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని హెచ్చరించారు. కానీ ఊరిలో చాలా మంది దాన్ని తేలికగా తీసుకున్నారు. ఇలాంటివి మా జీవితంలో చాలా చూశాము, ఏమీ కాదులే అని తమ పనుల్లో తాము మునిగిపోయారు. కానీ ఆనంద్ మాత్రం ఆ హెచ్చరికను నమ్మాడు. తన భార్యను, 2 పిల్లలను తీసుకొని, తన వస్తువులను వదిలేసి ఊరి చివర ఎత్తైన కొండ మీద ఉన్న ఒక పెద్ద రక్షణ కేంద్రములోనికి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారు ఆనందుని చూసి నవ్వారు. పిచ్చివాడా, ఆస్తిపాస్తులు వదిలేసి కొండ మీదికి పోతున్నాడు అని ఎగతాళి చేశారు. రాత్రి అయింది. ఎవరూ ఊహించని విధముగా సముద్రము ఉప్పొంగింది. భయంకరమైన వరద ఊరిని ముంచెత్తింది. ఇళ్ళు, కార్లు అన్నీ కొట్టుకుపోయాయి. నవ్వినవారు ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆ కొండ మీద ఉన్న బలమైన ఆ రక్షణ కేంద్రంలో ఉన్న ఆనంద్, అతని కుటుంబము ప్రాణాలతో పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఆనంద్ తీసుకున్న చిన్న సరైన నిర్ణయము తన కుటుంబాన్ని బ్రతికించింది. అవును ప్రియులారా, లోకము మిమ్మల్ని చూసి నవ్వచ్చు. మీరు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే కొందరు ఎగతాళి చేయవచ్చు. కానీ రేపు జరగబోయే కష్టాల వరద నుండి మీ కుటుంబాన్ని కాపాడేది మీ ప్రార్థన ఓడ మాత్రమే. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరులారా, మనము సేవిస్తున్న దేవుడు తప్పించే దేవుడు. శ్రమలను, శోధనలను, బలహీనతలను అన్నిటి నుండి మనల్ని కాపాడి సంరక్షించే దేవుడు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నీవు ఏ సమస్య నుండైతే రక్షింపబడాలి అని అనుకుంటున్నావో, ఏ ఉపద్రవము వంటి బలహీనత నిన్ను వెంటాడుతుందో, దేని నుండైతే నువ్వు తప్పింపబడలేవు అని లోకమంటుందో, దాని నుండి దేవుడు నిన్ను తప్పింపబోతున్నాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న అందరికీ సమస్యలు వస్తాయి కదా. ఆ సమస్యల నుండి తప్పింపబడాలని అందరూ కూడా అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందరికీ అన్నిసార్లు వాటిని కనుగొనే శక్తి ఉండదు, కనిపించదు. దానికి కారణము ఈ ప్రపంచంలో దానికి తప్పించుకునేటటువంటి మార్గము లేకపోవడమే. ఈ రోజున మనము చూస్తే అనేక మంది భయంకరమైన అనారోగ్యములతో బాధపడుతున్నారు. డాక్టర్లు కూడా మేమేమి చేయలేము, దాన్ని తగ్గించలేమంటున్నారు. అనగా ఇక దానికి పరిష్కారము లేనట్లేనా? స్వస్థత రాదా? మనిషి నిర్ణయమే చివరిదా అంటే కానే కాదు అని పరిశుద్ధ లేఖనములు నిరూపిస్తున్నాయి. అనేక అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు, మనిషి జ్ఞానమునకు అందని కార్యాలు లేఖన భాగములో మనము చూడవచ్చు. అదే వాక్యము ఈరోజు జీవాక్యము వినిచిన నీకు మరలా సెలవిస్తుంది. ఎటువంటి ప్రవాహ జలముల వంటి సమస్యను ఈ రోజు నన్ను ఎదుర్కొంటున్నావో, దాని నుండి తప్పింపబడే మార్గము లేదు అని ఆలోచిస్తున్నావో,
అది తప్పు. నీవు తప్పకుండా ఆ ప్రవాహ జలముల వంటి సమస్య నుండి రక్షింపబడతావు, తప్పింపబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, లేఖన భాగమును ఒక్కసారి మనము చూడగలిగితే, నోహావు మరి అతని కుటుంబము ఆ ప్రవాహ జలముల నుండి తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి అని వ్రాయబడి ఉంది. భూమిపైన రాబోతున్న మహా ప్రళయం నుండి తప్పించుకోవడము సాధారణమైన మనిషికి అసాధ్యము కదా. ఏ వ్యక్తి తన యొక్క ధనము, బలము, సామర్థ్యాన్ని ఉపయోగించి రక్షింపబడలేడు. ఆ జల ప్రవాహము భూమినంతా ముంచివేస్తుంది. ఎంత పెద్ద కొండ మీద తలదాచుకున్నా సరే ఆ కొండకు ఆ పైగానే ఆ జల ప్రవాహము వస్తుంది. ఈ విషయము దేవుడు నోహావుకు చెప్పినప్పుడు నోహావు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినటువంటి మాటను తాను తృణీకరించలేదు. ఈ రోజున నువ్వు భయంకరమైన వ్యాధితోనో, కుటుంబ సమస్యలతోనో, నువ్వు బయటపడలేని ఆర్థిక కష్టాలతోనో, అప్పులతోనో ఉన్నావేమో. నోహావు వలె నీవు కూడా లోబడు. అదెంత పెద్ద సమస్య అయినా సరే ఆయనే దాన్ని చూసుకుంటాడు. నీవు నీ సమస్య నుండి తప్పించబడాలి అంటే ఆయన యొక్క మాటకు నువ్వు లోబడాలి. నోహావు ఆ విధముగానే లోబడి దేవుడు చెప్పినట్లు ఆ ఓడను సిద్ధపరిచాడు. నీవును లోబడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కొంతమంది ఆత్మీయ జీవితము స్థిరముగా ఉండదు, బలముగా ఉండదు. చిన్న చిన్న ప్రవాహములకి వారి యొక్క ఆత్మీయ ఓడ బ్రద్దలైపోతుంది. భయపడుతుంటారు, కృంగిపోతూ ఉంటారు. ఏమవుతుందో అని కలువరపడిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నోహావు అతని కుటుంబము ఆ ఓడలోకి నిరభ్యంతరంగా ప్రవేశించారు. అంటే మేము దీనిలోనికి వెళ్ళే క్షేమముగా ఉంటాము అనే విశ్వాసము వారిలో ఉంది. అనగా వారు ప్రవేశించక ముందు ఆ విషయాన్ని నమ్మారు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా నమ్మాలి. నా యేసయ్య అనే ఓడలోనికి నేను ప్రవేశిస్తున్నాను లేదా ప్రవేశించాను. నాకేమీ కాదు, నా కుటుంబానికేమీ కాదు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. అది ఏ సమస్య అయినా సరే నా దేవుడు వాటి నుండి నన్ను తప్పిస్తాడు అని నువ్వు పరిపూర్ణముగా విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము సేవిస్తూ ఆరాధిస్తున్న యేసయ్య ఒకవేళ మనము ఇరుకులలో ఉంటే, సమస్యలలో ఉంటే, మనము బలహీనపడి ఉంటే ఆయన వాటన్నిటి నుండి మనల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు. అసలు దేవుడు నోహావు దగ్గరికి వచ్చిన కారణము ఏంటి బ్రదర్ అంటే, నోహావును అతని కుటుంబాన్ని రక్షించాలనే కదా. ఆ జల ప్రవాహములో కొట్టుకొని పోవద్దనే కదా. ఈరోజు దేవుడు నీ దగ్గరికి కూడా వచ్చాడు. అంటే నీ జీవితంలో ప్రవేశించాడు. అంటే నిన్ను నీ సమస్యల ప్రవాహము నుండి తప్పింపబడుట కోసమే. అయితే నీవు యేసు అను ఓడలో ప్రవేశించాలి. ఆయన వాక్యానికి నువ్వు లోబడాలి. ఆయనను నువ్వు నమ్మాలి. అప్పుడు నీ ఆరోగ్యము, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ జీవితము రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతావు. ఈ రోజున నువ్వు చూస్తున్న ప్రవాహము వంటి సమస్యలకు భయపడకు. యేసయ్య ఓడలో ప్రవేశించు, తప్పక రక్షించబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నోహావు కాలములో ఆ ఓడ దేవుని రక్షణకు సాదృశ్యం. ఈరోజు మన రక్షణ ఓడ సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తే. కష్టాలు అనే వరదలు వచ్చినప్పుడు లోకము మనకు ఆశ్రయము ఇవ్వకపోవచ్చు, మన ఆస్తి, మన బలము మనల్ని కాపాడలేకపోవచ్చు. కానీ మీరు యేసుక్రీస్తు అనే ఓడలో ఉంటే ఎంత పెద్ద ప్రవాహ జలాలైనా సరే మిమ్మల్ని ఏమీ చేయలేవు. నోహావు ఒక్కడే ఓడలోకి వెళ్ళలేదు. తన భార్యను, పిల్లలను, కోడళ్లను కూడా తీసుకుని వెళ్ళాడు. ఒక తండ్రిగా, తల్లిగా, ఇంటి పెద్దగా ఇది మన బాధ్యత. మనం రక్షింపబడితే సరిపోదు, మన కుటుంబానికి కూడా క్రీస్తు
అనే రక్షణ ఓడులోనికి నడిపించాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ జీవితము అనే నావ పాపము, భయము, ఆందోళన అనే వరదల్లో కొట్టుమిట్టాడుతుందా? అయితే ఇదే సరి అయిన సమయం. యేసు క్రీస్తు అను రక్షణ ఓడ తలుపులు మీకోసం ఇంకా తెరిచే ఉన్నాయి. మీరెక్కడున్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీ హృదయంపై చేయి వేసుకొని ఈ చిన్న తీర్మానము చేసుకోండి. ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను తండ్రి. ఈ రోజు నుండి నా జీవితానికి, నా కుటుంబానికి మీరే రక్షణ ఓడగా ఉండండి. నేను నా కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయలాగున మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా లేచి నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీ జీవము గల ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ వీడియో ద్వారా నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని స్తోత్రాలు. ఎవరైతే అప్పుల వరదలో, రోగాల ప్రవాహములో, కన్నీటి తుఫానులో చిక్కుకొని ఉన్నారో వారందరినీ మీ రక్షణ ఓడలోనికి చేర్చుకోండి. ప్రభువా, నోహావు కుటుంబాన్ని ఏ విధముగా అయితే సురక్షితముగా కాపాడారో, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి సహోదరుడిని, సహోదరిని, వారి పిల్లలను మీరు మీ రెక్కల చాటున భద్రపరచండి. వారికి విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లనివ్వకండి. వారి కుటుంబాల్లో సంతోషమును, సమాధానమును నింపమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, శారీరక, మానసిక బలహీనతలతో బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలు, గుండె సంబంధిత వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలు, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగానే పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, అంధకార సంబంధమైన శక్తుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అల్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఇంకా అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంత తీసుకొని వస్తూ ఉండగా మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఇదిగో నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను వారి చేతుల కష్టారితమును జ్ఞాపకము చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అకామాలు లేక నా తండ్రి ఇబ్బంది పడుతూ, వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా వారి కన్నీటిని జ్ఞాపకము చేసుకొని అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి బిడ్డలకు అకామాలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల జోలికి వెళ్లకుండా వారి చుట్టూ మీ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులను కూడా మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన వినపాన్ని ఆలకించి అయా ప్రతి న్యాయమైన ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి
మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్లయితే, మీకు ఆదరణను ఇచ్చి ఉంటే దయచేసి వీడియోను లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఈ వాక్యము యూట్యూబ్లో మరింత మందికి చేరువవుతుంది. అలాగే కష్టాల్లో ఆందోళనలో ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. బహుశా దేవుడు మీ ద్వారా వారి జీవితాల్లో కూడా ఒక గొప్ప నిరీక్షణను నింపుతాడేమో. మీరు మీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నట్లయితే విశ్వాసముతో కామెంట్ సెక్షన్లో యేసుక్రీస్తు నా కుటుంబానికి రక్షణ ఓడా లేదా ఆమెన్ అని టైప్ చేయండి. నేను మీకోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఇలాంటి ఆత్మీయమైన స్ఫూర్తిదాయకమైన దేవుని వాగ్దానాలతో ప్రతిరోజు మీ దినాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిరోజు దేవుని జీవపు వాక్కులు నేరుగా మీ ఫోన్లోనికి వస్తాయి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.